అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి మేము వెళ్ళిన తీర్థయాత్రలో లాస్ట్ వ్లాగ్ అన్నమాట. మేము వచ్చేది ఇప్పుడు కన్యాకుమారికి వచ్చాము. ఇది భారతదేశంలోనే చివరి ప్లేస్. ఈ వీడియోతో నా వ్లాగ్స్ కూడా పూర్తయిపోతాయి. ఇక నెక్స్ట్ నుంచి మీకున్న సందేహాలు, అనుమానాలు తీర్చే ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూసినా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే భారతదేశంలో అయిన చివరి ప్రదేశమైన కన్యాకుమారికి వచ్చాము. ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే పార్వతీదేవి ఆ మహాదేవుని కోసం తపస్సు చేసి ఆయన సొంతం చేసుకుంది అని ఇక్కడ ప్రాంతం ప్రసిద్ధి. కానీ అక్కడికి వెళ్తే మాత్రం మనకి అలాంటి ఆలయాలు ఏమీ కనిపించవు. హిందూ మహాసముద్రం ఒడ్డున చిన్న దీవిలా శ్రీ స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ ఉంటుంది. ఇది కన్యాకుమారిలో ప్రధానమైన టూరిస్ట్ స్పాట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడికి 1896లో స్వామి వివేకానంద వచ్చి ధ్యానం చేసి జ్ఞానం సంపాదించారని ప్రసిద్ధి. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు మెమోరియల్ ర్యాక్పై ఉన్న ధ్యాన మందిరంలో ఉన్న మెడిటేషన్ చేస్తే ప్రత్యేకమైన అనుభూతి పొందుతారు. ఇక్కడికి ఏ రోజైనా వెళ్ళొచ్చు. అయితే ఇది సముద్ర జలాల్లో ఉండడంతో ఫెర్రీలో వెళ్లాల్సి ఉంటుంది. అలాగే వివేకానంద రాక్ మెమోరియల్ పక్కనే ఉన్న మరో టూరిస్ట్ స్పాట్ తిరువల్లూర్ స్టాచ్యూ. ఇది కూడా చిన్న దీవి పైన ఉంది. 133 అడుగుల ఎత్తులో ఉండే ఈ భారీ విగ్రహం తమిళ కవి అయిన ఫిలాసఫర్ తిరువల్లూర్ది. ఇక్కడికి కూడా ఫెర్రీలోనే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో వివేకానంద రాక్ మెమోరియల్తో పాటు ఈ తిరువల్లూర్ విగ్రహాన్ని కూడా ఒకేసారి చూసి రావచ్చు. కానీ మేము వెళ్ళినప్పుడు కుదరలేదు. అక్కడ ఏదో కట్టడాలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ వివేకానంద మెమోరియల్తో పాటు అక్కడికి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి ఒక నిచ్చెన లాగా చేస్తున్నారన్నమాట. బోట్లో వెళ్ళకుండా నడుచుకుండా వెళ్ళేటట్టుగా అక్కడ నిచ్చెన తయారు చేస్తున్నారు. కాబట్టి స్టాచ్యూ వరకు అయితే మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. అలాగే అక్కడ త్రివేణి సంగమం కూడా ఉంది. చుట్టుపక్కల చూసుకుంటే మనకి 3 సముద్రాలు కలిసిన ప్రాంతం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ త్రివేణి సంగమం, ఇప్పుడు ఈ సముద్రం ఏదైతే ఉందో అందులోనే త్రివేణి సంగమం కూడా ఉంది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అలాగే అరేబియన్ సముద్రం 3 కలిసే ప్రదేశం ఇది. దీంతో దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే పర్యాటకులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దీన్ని ఆధ్యాత్మిక ప్రదేశంగా కూడా భావిస్తారు. ఇక్కడి నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం చూస్తే అద్భుతంగా ఉంటుంది. భారతదేశంలో ఈ అందమైన దృశ్యాలు చూసేందుకు 2 కళ్ళు కూడా చాలవన్నమాట. కానీ మాకు చూడడానికి కుదరలేదు. ఈవినింగ్ టైంలోనే మనకి బోట్స్ ఉంటాయి కదా, అవి 4 నుంచి 5 లోపే అక్కడ మళ్ళీ దించేస్తారు. మనమైతే ఎక్కడి నుంచి అయితే ఎక్కామో అక్కడ దించేస్తారు. 6 తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకెళ్లారన్నమాట. కాబట్టి మనకు సూర్యాస్తమయం కంటే ముందే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మేము ఆ వ్యూ అనేది చూడలేకపోయాము. తనకైతే మేము కన్యాకుమారి ఏదో అనుకొని వచ్చాము, ఏదో అయిపోయింది. మాకు తెలిసి మేము ఎందుకు వెళ్ళామంటే కన్యాకుమారిలో పార్వతీదేవి మహాదేవుని కోసం తపస్సు చేసి అక్కడ ఆయన పొందింది అని విన్న దాని ప్రకారం మేము అక్కడికి వెళ్ళాము. కానీ అక్కడ చూస్తే అసలు మనకి ఎలాంటి ఆలయాలు కనిపించవు. ఒక టూరిస్ట్ స్పాట్ లెక్క అనిపించింది అంతే. మనకి ఒక వ్యూ అనేది బాగా కనిపిస్తుంది. మనం ఏదైతే వివేకానంద మెమోరియల్ దగ్గరికి వెళ్ళినప్పుడు చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో మనం ఉంటాము. అదొక వ్యూ తప్పితే, ఫొటోస్ చూసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి తప్పితే నాకైతే కన్యాకుమారికి వెళ్ళినందుకు ఇది యూజ్ అని అయితే నాకు ఏది అనిపించలేదు. మీరు ఎవరైనా వెళ్ళారా కన్యాకుమారికి? మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక వ్లాగ్స్ అయితే పూర్తయ్యాయి. నెక్స్ట్ నుంచి మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.